Hello students. So today I am going to start about the hyperbola. Okay. So hyperbola start చేస్తున్నాను. సో హైపర్బోలాకి కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. ఓకేనా, అవి తెలుసుకుందాం. ఓకే. సో దిస్ ఇస్ ద బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ది హైపర్బోలా. ఓకే. సో మనకి కోన్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ కోనిక్ సెక్షన్ని కట్ చేసిన తర్వాత సో మనకి ఈ షేప్ అని వస్తుంది. సో ఇదొక హైపర్బోలా, ఇదొక హైపర్బోలా అనమాట. మనకి 2 హైపర్బోలాస్ వస్తాయి కోనిక్ సెక్షన్లో. ఓకే. సో దీంట్లో కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. ఓకేనా, సో అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏబి. ఓకేనా, సో ఏబి అనేది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్, అట్ ద సేమ్ టైం దీన్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటారు. సో ఇవన్నీ ఎందుకు ఈ టెర్మినాలజీ ఎందుకంటే మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సో ఈ కొన్ని న్యూ వర్డ్స్ ఉన్నాయి దీంట్లో కొద్దిగా. ఓకేనా, ఆ న్యూ వర్డ్స్ ఇస్తాడు మనకి, దట్ ఈస్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అని వస్తాడు. ఓకే, అలాగే లేటెస్ట్ రెక్టమ్, ఓకే, సిమ్టోటర్స్, ఓకేనా, అప్కిసా, ఓకే, ఇలా కొన్ని న్యూ వర్డ్స్ ఉన్నాయి, అవి వస్తాయి. ఫస్ట్ అవి ఏంటో తెలుసుకుంటే మనం నెక్స్ట్ మన డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ దీనికి మనకి ఏబి అనేది మనకి ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం, బేసిక్గా దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. బట్ దీంట్లో హైపర్బోలాలో మాత్రం దీన్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ F1 F2. సో మనకు తెలుసు దిస్ ఇస్ ద F1 అండ్ దిస్ ఇస్ ద F2. F1 F2 మనకి ఫోకస్ పాయింట్స్ అని తెలుసు. నెక్స్ట్ ఇక్కడ V1 V2 మనకి వర్టిసెస్ అని తెలుసు. ఓకేనా, సో నెక్స్ట్ మనకి D1 అండ్ D డాష్, D2 అండ్ D2 డాష్. సో ఇవి రెండు మనకి ఏంటంటే డైరెక్ట్రిక్స్, ఇవి కూడా మనకి ఐడియా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇస్ ద పాయింట్ P, దిస్ ఇస్ ద లోకస్ ఆఫ్ హైపర్బోలా. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఈ పాయింట్ చుట్టూ మనకి హైపర్బోలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి CD. ఓకే, CD దిస్ ఇస్ ద డబుల్ ఆర్డినేట్స్ అంటారు. ఓకే, సో యాక్చువల్గా E2C ఉంది కదా. ఓకే, ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఓకేనా, సో ఏ లైన్ అయితే పర్పెండిక్యులర్గా ఇది యాక్సిస్ లైన్ ఉంటుందో దట్ ఈస్ ద ఆర్డినేట్స్ అంటాం మామూలుగా. సో మనకి C నుంచి ఈగా ఆర్డినేట్ అంటాం, బట్ ఇక్కడ డౌన్ సైడ్ ఒకటి ఉంది కాబట్టి E2D. ఓకే, సో రెండింటిని కలిపి మనం డబుల్ ఆర్డినేట్స్ అంటాం. ఓకేనా, సో సిమిలర్లీ మనకి B1 నుంచి E ఉంది కదా. ఓకే, సో V1 నుంచి E ఉంది, ఇది ఎలా ఉంది మనకి CD డబుల్ ఆర్డినేట్ ఉంది కదా. ఈ డబుల్ ఆర్డినేట్కి పర్పెండిక్యులర్గా ఏదైనా లైన్ ఉంటే ఓకే దట్ ఈస్ ద E2V1. ఓకేనా, CDకి పర్పెండిక్యులర్గా లైన్ ఉంటే ఈ V1 దాన్ని అప్స్కిగా అంటారు అనమాట. ఓకేనా, దాన్ని అప్సిసా అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక అప్సిసా ఫర్ CD. ఓకే, దిస్ ద V1E విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది CD. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి KL. ఓకేనా, KL అనే లైన్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, సో ఆ లైన్ని మనం లేటెస్ట్ రెక్టమ్ అంటారు. ఓకే, లేటెస్ట్ రెక్టమ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే RS. ఓకే, దిస్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ లైన్స్ ఉన్నాయి, చూడండి ఒక రెండు. ఓకేనా, క్రాస్ సెక్షనల్ లైన్స్ ఉన్నాయి. సో ఈ క్రాస్ సెక్షనల్ లైన్స్ మనం ఏమంటారంటే సిమ్టోటర్స్ అంటారు అనమాట, సిమ్టోటర్స్. ఓకే, RS అండ్ TU. ఓకే, ఈ రెండింటిని మనం సిమ్టోటర్స్ అంటారు. ఓకేనా, సో ఇవి మనకేం చేస్తారంటే ప్రాబ్లంలో డబుల్ ఆర్డినేట్స్ ఎంత అని ఇస్తాడు. ఓకే, సిమ్టోటర్స్ ఎంత ఇస్తాడు. ఓకేనా, అప్సిసా ఎంత అని ఇస్తాడు, లేదా ప్రిన్సిపల్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ సమ్ వాల్యూ అని. సో ఇలా మనకి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాడు. ఓకే, ఆ వాల్యూస్ని యూజ్ చేసి మనకు ఫస్ట్ మీకు తెలిస్తే కదా, ఫస్ట్ మనకి తెలిస్తే ఏది ఏంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఓకే, మీకు అర్థమైంది అనుకున్నా. సో నెక్స్ట్ ఎసెన్షియల్ కండిషన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్గా చెప్పుకున్నాను మేము మనకి ఎలిప్స్ డ్రా చేసేటప్పుడు. ఓకే, ఎసెంట్రిసిటీ ఈజ్ లెస్ దాన్ ద 1 అయితే దట్ ఈస్ ద ఎలిప్స్. ఇఫ్ ఈజ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పారాబోలా. ఇఫ్ ద ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే దట్ ఈస్ ద హైపర్బోలా. ఓకేనా, దీస్ ఆర్ ద బేసిక్ టర్మినాలజీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హైపర్బోలా. ఓకే, సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మన ప్రాబ్లంలో కదా. ఓకే, ఒకసారి ప్రాబ్లం చూడండి. ఓకే, ప్రాబ్లం చూసారు కదా. ఓకే, సో నౌ లెట్స్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, సో దానికోసం మనం ఇంతకుముందు చేసాం కదా. సో ఎసెంట్రిసిటీ మెథడ్ అనేది మూడింటికి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, ఫస్ట్ డైరెక్ట్రిక్స్ డ్రా చేస్తాం, దాని తర్వాత దాని మిడ్ పాయింట్ నుంచి కానీ ఏదైనా పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ మీద A to B అని ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, సో దాని తర్వాత మనం ఫోకస్ పాయింట్ డిస్టెన్స్ ఇచ్చింటాడు కదా డైరెక్ట్రిక్స్ నుంచి, ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ మనం దాన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేస్తాం. ఓకే, సో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఓకే, నా ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ద డయాగ్రామ్. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ ఏం డ్రా చేస్తాం, డైరెక్ట్రిక్స్ డ్రా చేద్దాం. ఓకేనా, సో డైరెక్ట్రిక్స్ డ్రా చేశాను. So this is the D dash and this is the D.
ఓకే. సో ఏదైనా సమ్ పాయింట్ మిడ్ పాయింట్ ఎక్కడ ఒక పాయింట్ నుంచి మనం లైన్ డ్రా చేద్దాం, రిఫరెన్స్ లైన్. సో సమ్ రిఫరెన్స్ లైన్ డ్రా చేశాను. ఓకే, దట్ ఈస్ ద ఏ. బి అనేది నెక్స్ట్ మోడల్. సో మస్ట్ డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 50 mm ఇచ్చాడు. ఓకే, లెట్స్ మార్క్ ది 50 mm ఆఫ్ డిస్టెన్స్. సో 50 mm ఇచ్చాడు. నెక్స్ట్ అలా దాన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేయాలి కాబట్టి ఇప్పుడే డివైడ్ చేస్తారు. 1 2 3 4. ఓకే, సో దిస్ ఇస్ ద ఫోకస్ పాయింట్. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేసాం. ఓకేనా, లిజన్ సి హియర్. ఓకే, సో ఈ పాయింట్స్ని సో మనకి చెప్పాను కదా, మన టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేసాం, టోటల్ 50ని. నెక్స్ట్ మనం ఏం చెప్తామంటే, సో మనకి ఒక కండిషన్ ఒకటి చెప్పుకున్నాను, మీకు గుర్తుందో లేదో. ఫస్ట్ ఎలిప్స్కి ఏంటంటే మనకి వర్టెక్స్ అనేది ఎఫ్ నుంచి 2 పాయింట్స్ ఉంటుంది. ఓకే, అలాగే పారాబోలాకి వచ్చేసి ఎఫ్ నుంచి ఏ మిడ్ పాయింట్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ హైపర్బోలా కాబట్టి ఎఫ్ నుంచి 3 పాయింట్స్ 1 2 3. ఓకే, దిస్ ఇస్ ద వర్టెక్స్. ఓకే, దిస్ ఇస్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద వర్టెక్స్ ఫైండ్ అవుట్. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ వి నుంచి ఎఫ్కి ఎంత ఉంది, 30 mm. ఓకేనా, సో అంతే 30 mmతో మనం ఇక్కడ డ్రా చేస్తాం వర్టికల్ లైన్. mm. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే, సో వి నుంచి ఈక్వల్ నెంబర్ పార్ట్స్ని డివైడ్ చేస్తాం. ఓకేనా, సో వి నుంచి ఈక్వల్ నెంబర్ డివిజన్స్ తీసుకుంటాం. ఒక 6 7 డివిజన్స్ తీసుకున్నాం. 1 2 3 ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ 4 5 6 and 7 చాలు. ఓకే, ఈ డివిజన్స్ చాలు మనకి. సో 1 2 3 4 5 6 and 7. ఓకే, సో నెక్స్ట్ మనం ఈచ్ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుందాం. సో స్ట్రైట్ లైన్స్ అన్ని ఈచ్ పాయింట్ని స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఈ పార్ట్ని నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో అన్ని పాయింట్స్ని నేను స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకున్నాను. ఓకే, సో నేమ్స్ కూడా వచ్చిన 1 2 3 4 5 6 వచ్చాను మేము. అలాగే 5 కూడా వచ్చాం. దిస్ ద 1 dash 2 dash 3 dash 4 dash 5 dash and up to the 6 dash. ఓకే, 6 dash డ్రా చేశాను నేను. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ మనకు తెలుసు కదా. సో మనం ఏం చేయాలంటే 1 dash డిస్టెన్స్ తీసుకోవాలి. ఓకే, ఎఫ్ని సెంటర్ చేసుకొని, సో 1 dash డిస్టెన్స్ తీసుకొని ఎఫ్ని సెంటర్ చేసుకొని అదే 1 dash పైన కింద మనం కట్ చేయాలి. ఓకే, అది ఎలా చేద్దాం చూద్దాం. ఓకే, సో 1 నుంచి 1 dash డిస్టెన్స్ తీసుకుందాం. సో ఎఫ్ని సెంటర్ చేసుకోవాలి. సో దీన్ని ఇక్కడ బాటమ్ సైడ్ 2 sides కట్ చేయాలి. ఓకే, సిమిలర్లీ 2 నుంచి 2 dash. సో ఎఫ్ ఈజ్ ద సెంటర్. సో పైన కింద. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ నుంచి 3 dash 3 to 3 dash. ఓకే, సో దీన్ని కూడా కట్ చేసుకుందాం పైన కింద. సిమిలర్లీ 4 to 4 dash. ఓకే, సో ఎఫ్ని సెంటర్ చేసుకొని సో దాన్ని కూడా పైన కింద కట్ చేసుకుంటాం. సిమిలర్లీ 5th పాయింట్. ఓకే, ఇక్కడ దాకా. సో నెక్స్ట్ ఎఫ్ నుంచి 5th పాయింట్ పైన కింద కట్ చేసుకోవాలి. సిమిలర్లీ లాస్ట్ వన్ ఇస్ ద 6th వన్ తీసుకున్నాను నేను. కింద. ఓకేనా, సో ఇలా అన్ని పాయింట్స్ వచ్చాయి. ఓకే, వీ హ్యావ్ ద పాయింట్స్. ఓకే, పాయింట్స్ కూడా నేమ్స్ ఇచ్చేద్దాం. సో దిస్ ఇస్ ద P1 dash P2 dash P3 dash
P4 dash, P5 dash, similarly the last one P6 dash. Okay, so అలాగే P1, P2, P3, P4, P5 and last one is the P6. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కర్వ్ డ్రా చేద్దాం. సో V నుంచి P1 డాష్, P2 డాష్, P3 డాష్ లాగా అప్ టు P6 డాష్ వరకు. సో అలాగే V నుంచి P1, P2, P3 అలా కింద వరకు డ్రా చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ డ్రా చేసుకుందాం. ఓకే, కర్వ్ డ్రా చేసుకుందాం. సో ఈచ్ పాయింట్ నుంచి మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇలాగా. ఓకే, సో ఫైనల్గా వచ్చేసరికి మనకి ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి మనకి బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే కింద బాటమ్కి వెళ్దాం. ఓకేనా? బాటమ్ సైడ్ కూడా డ్రా చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ ద మనకి అండ్ హైపర్బోలా అనమాట. ఓకే, సో మనకి దీనికి ట్యాంజెంట్ అండ్ నార్మల్ కూడా అడిగాడు కదా. సో డిస్టెన్స్ ఆఫ్ 25 mm అడిగాడు. ఓకేనా? సో 25 mm అంత డిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసి పాయింట్ చేసి మనం నెక్స్ట్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ అనేది డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చెక్ చేద్దాం సరే 25 mm ఎక్కడ ఉందని. కొంచెం సో హియర్ this is the 25 mm, this is the point P. ఓకేనా? సో ఆ పాయింట్ నుంచి మనం F వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. పాయింట్ నుంచి F వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్గా ఇంకో లైన్ డ్రా చేయాలి. ఓకే, 90 degrees ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ ద 90. ఓకే, సో ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటే మనకి అప్ డైరెక్ట్రిక్స్ వరకు మనకి ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి ట్యాంజెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద T. ఓకే, సో నెక్స్ట్ మనకి ట్యాంజెంట్ వస్తుంది అన్నమాట. సో T నుంచి P పాయింట్ టచ్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద ట్యాంజెంట్. ఓకే, సో T నుంచి మనకి P అనే పాయింట్ టచ్ చేసుకుని లైన్ డ్రా చేసుకుంటే సో దిస్ ఇస్ ద T డాష్. T టు T డాష్ ఇస్ ట్యాంజెంట్. అదే పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా లైన్ కిందకి డ్రా చేసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే దట్ ఈస్ ద నార్మల్. ఓకే, దిస్ ఇస్ ద M N. ఓకేనా? దీస్ ఆర్ ది ట్యాంజెంట్ అండ్ నార్మల్. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. చూడండి, దిస్ ఇస్ ద ఎంటైర్ డయాగ్రామ్ ఆఫ్ ద హైపర్బోలా. ఓకే, దిస్ ఇస్ ద హైపర్బోలా. ఇన్ ఎసెంట్రిసిటీ మెథడ్. ఓకే, దట్స్ ఇట్. ఓకేనా? సో నెక్స్ట్ మనం డైమెన్షన్స్ ఇచ్చేస్తే డయాగ్రామ్ ఇస్ ద కంప్లీటెడ్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఓకే, థ్యాంక్ యూ.